ఈ దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్లు తెలంగాణలో వర్కులు ఎందుకు ఇచ్చారు, ఏ బేసిస్లో ఇచ్చారు, సూటిగా మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కోర్టు, సుప్రీంకోర్టు ఏదో ఆషామాషి కోర్టు కాదు, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన, ఎన్సిఎల్ఐటి లావాదేవీలు నిలిపేయాలని ఆదేశించిన 1,000 కోట్ల కొత్త కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ గవర్నమెంట్లో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలా, ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లు ఇవన్నీ, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన డిపార్ట్మెంట్లో ఇన్ని 1,000 కోట్ల టెండర్లు. ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డి గారు ఆయన నిజంగానే ఆయన బినామీ కాకపోతే దివాలా తీసిన కంపెనీ మీద ఎంత ఆసక్తి ఎందుకు ఆయనకి? కమిషన్ల కోసమా, పార్ట్నర్షిప్పా, ఏంటిది? అక్రమ సంపాదన మరి అందులోకి తోయడానికా? ఎక్కడెక్కడో కాదు కదా. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కాలేజీల నిర్మాణం, స్కూళ్ళ నిర్మాణం, కోదాడలో లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఒకటి కాదు 6,000 కోట్లు. అదేవిధంగా కంపెనీ ఓపెన్గా వెబ్సైట్లోనే చెప్తోంది కదా, మాకు ఇగో ఇన్ని వర్కులు వచ్చినాయని. ఇది కూడా చూడండి, ఇగో మీరు షాద్ నగర్ టు పరిగి రోడ్, ఇది కొడంగల్ కాన్స్టిట్యున్సీ, దీనికి 185 కోట్లు, దీనికి కూడా వారికే డబ్బులు ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి, అట్లా చెప్తే ఇంకేమున్నాయి. ఇగో ఇది కూడా ఇంకోటి రోడ్డు, దాదాపు 116 కోట్లు, ఇంకొక రోడ్డు. చాలా ఉన్నాయి, కావాలంటే మీకు అంతా ఇస్తాం మీకు.